ఈ దేశంలో సొంతగా రాజకీయ పార్టీ పెట్టి సొంతగా అధికారంలోకి వచ్చిన పొలిటీషియన్స్ ఎవరన్నా ఉన్నారు అని అంటే కేవలం ఇద్దరే కనిపిస్తున్నారు. 80స్లో ఎన్టీ రామారావు, ఇప్పుడు విజయ్. అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించారు. ఇప్పుడు తమిళనాడులో టీవీకి పార్టీ పెట్టి విజయ్ అదే తరహాలో విజయ దుందుబి మోగిస్తూ ఉన్నారు. ఎలా సాధ్యమైంది? ఇద్దరు వ్యక్తులు రూల్ ఆఫ్ ద గేమ్ని చేంజ్ చేశారు అనిపిస్తోంది. ప్రధానంగా విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆయన రైట్ టైంలో పార్టీ పెట్టారు. అదేవిధంగా తమిళనాడులో ఉన్న పొలిటికల్ వ్యాక్యూమ్ని ఎన్కాష్ చేసుకున్నారు. తమిళనాడులో చాలామంది పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు రాజకీయ పార్టీలు పెట్టాలనుకున్నారు. రజనీకాంత్ లాంటి వాళ్ళు అయితే పార్టీ పెడదామనుకుని ఆయన రకరకాల చర్చలు చేసి పార్టీ పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. కమల్ హాసన్ చాలా లిమిటెడ్ పరిమితమైన పాత్రకు మాత్రమే లిమిట్ అయిపోయారు. శరత్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో పెద్ద సక్సెస్ కాలేదు. విజయకాంత్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టారు, లిమిటెడ్గా మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇట్లా తమిళనాడు చరిత్ర చూసుకుంటే సినీ నటీనటులు చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చారు, కానీ వాళ్ళ సక్సెస్ రేట్ చాలా తక్కువ. విజయ్ మాత్రమే చీఫ్ మినిస్టర్ పోస్ట్కు రీచ్ అవ్వగలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ దేశంలో నాకు గుర్తున్నంత వరకు కేవలం ఇద్దరు మాత్రమే సొంతగా పార్టీ పెట్టి అధికారంలోకి రాగలిగారు, ఎన్టీ రామారావు, అదేవిధంగా విజయ్. ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన సృష్టించిన సునామీ అందరికీ తెలుసు. కానీ తమిళనాడులో విజయ్కి ఎలా సాధ్యమైంది? విజయ్కి ఎలా సాధ్యమైందని అంటే ఆయన రైట్ టైంలో పార్టీ పెట్టారు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అనుకున్నంత స్థాయిలో పార్టీగా అయితే ఉంది, కానీ లీడర్షిప్ క్రైసిస్ అక్కడ కనిపిస్తోంది. ఈ సందర్భంలో విజయ్ పార్టీ పెట్టడం, టీవీకి తీసుకురావటం, కానీ అనుకున్నంత తరహాలో పొలిటికల్గా ఆ రోజుల్లో 2 సంవత్సరాల క్రితం అతనికి అటెన్షన్ కనిపించలేదు. పెద్ద ఎత్తున మిగతా పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎవరు వెళ్ళలేదు. కానీ విజయ్ తను నమ్మిన సిద్ధాంతాన్ని, తను చేద్దామని అనుకున్న రాజకీయాన్ని త్రికరణ శుద్ధితో నమ్మాడు. ఆయన తన కన్సిస్టెన్సీతో ఆయన పనిచేసుకుంటూ పోయారు. ఆ పని చేసిన తీరు ఆ ప్రజల నుంచి ఎప్రిసియేషన్ రూపంలో ఇప్పుడు అతనికి అధికారం కట్టబెట్టే పరిస్థితి వచ్చింది. ఇది విజయ్కి మాత్రమే ఎందుకు సాధ్యమైంది అని అంటే తమిళనాడు పాలిటిక్స్లో అందరూ అట్లానే ఉంటారు. తమిళనాడు పాలిటిక్స్లో సహజంగా యాక్సెప్టెన్స్ అదే తరహాలో ఉంటుంది. ప్రేమించారన్నా ద్వేషించారన్నా అదే స్థాయిలో ఉంటుంది. ఈరోజు తమిళనాడులో జరిగింది అదే. విజయ్ని క్రిస్టియన్ అన్నారు, విజయ్కి రాజకీయం చేత కాదన్నారు. అదేవిధంగా విజయ్ సినిమాలు రానియకుండా అడ్డం పెట్టారు. విజయ్ బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో 40 మంది వరకు చనిపోతే ఆ 40 మంది చావుకు విజయ్ కారణమన్నారు. కనీసం బహిరంగ సభ కూడా పెట్టుకొని లేదు, పెట్టిన బహిరంగ సభ కూడా లిమిటెడ్గా విత్ కెమెరాస్తో సీసీ కెమెరాలతో మొత్తం మానిటరింగ్ చేయాలన్నారు. అదేవిధంగా కుటుంబంలో గొడవలు సృష్టించారు. ఇన్ని చేసిన విజయ్ అనే వ్యక్తిని ప్రజలు ఆదరించారు. కారణం ఏంటంటే విజయ్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాల వ్యవస్థలు కార్నర్ చేసినట్లుగా ప్రజలు భావించారు. దీనికి తోడుగా ప్రధానంగా యువతరం, అందరూ ఇప్పుడు జంజీ అంటున్నారు కదా, ఈ యువతరం విజయ్ వెనక నిలబడటం, విజయ్ తరహా రాజకీయాన్ని ఎప్రిషియేట్ చేయటం. ఇప్పటివరకు ట్రెడిషనల్గా డిఎంకే అన్నా డిఎంకేలు ద్రవిడ పాలిటిక్స్ని ఏవైతే చేశారో, కులాలు మతాలు వీటిని బేస్ చేసుకొని చేసిన రాజకీయాలకి భిన్నంగా విజయ్ ఏదైతే పొలిటికల్ ఎజెండా తీసుకుని వచ్చారో ఆ పొలిటికల్ ఎజెండాని ప్రధానంగా యువతరం ఆహ్వానించింది, ఎప్రిషియేట్ చేసింది. కాబట్టే విజయ్కి ఈరోజు అనూహ్యమైన స్థాయిలో నియర్ టు 40%, 38% ప్లస్ ఓట్ షేర్ వచ్చింది అని అంటే ఈ ఓట్ షేర్ కూడా 2 రాజకీయ పార్టీలు డిఎంకే నుంచి అన్నా డిఎంకే నుంచి ఈ 2 పార్టీల నుంచి విజయ్గా కొత్త ఓట్ షేర్ అనేది క్రియేట్ అయ్యి తనకు దాదాపు 38% ఓట్ షేర్ రావటం అనేది ఇక అనూహ్యమైన పరిణామం. ఎన్టీ రామారావు ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విజయ దుందుబి మోగించారు. విజయ్ అంత పెద్ద స్థాయిలో విజయ దుందుబి కాకపోయినా పాతుకుపోయిన ద్రవిడియన్ పార్టీలు ఏవైతే డిఎంకే అన్నా డిఎంకేలు కాదని ఈ స్థాయిలో రావటం అనేది తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైన అతిపెద్ద విషయంగా మనం పరిగణించాలి. ఇక రూల్ ఆఫ్ ది గేమ్ చేంజ్ సేమ్ తమిళనాడు తరహాలోనే బెంగాల్లో కూడా కనిపిస్తుంది. బెంగాల్లో మనకి ఏంటి అని అంటే అక్కడ ఒకప్పుడు లెఫ్ట్ పార్టీల అడ్డా, తర్వాత దీదీ వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అడ్డా. ఇప్పుడు అలాంటి ప్లేస్లో బీజేపీ అనూహ్యంగా 190 స్థానాలకు పైగా గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా సాధ్యమైంది 190 స్థానాలు పైగా గెలుచుకోవటం? ఇక్కడ కూడా ఎగైన్ భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధన కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని అంటే బెంగాల్లో ఈరోజు బీజేపీ సాధించిన ఫలితాలు మనకి నిదర్శనం కనిపిస్తున్నాయి. ఎందుకని అంటున్నానంటే దాదాపు 30%, 27 నుంచి 30% మంది ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడుంది.
దాదాపు 80 నుంచి 90 స్థానాల్లో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్, గెలుపు ఓటములను డిసైడ్ చేయగలుగుతారు. అలాంటి చోట్ల కూడా భారతీయ అంటే ఎంటైర్ పశ్చిమ బెంగాల్ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్. అంత గతంలో కమ్యూనిస్టులైనా తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అయినా రైట్ వింగ్ పాలిటిక్స్ కాదు, లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ని ఎక్కువగా ఎప్రిషియేట్ చేస్తారు. అలాంటి అడ్డాలో కూడా భారతీయ జనతా పార్టీ అందరూ అనుకున్నట్లుగా హిందుత్వ రాజకీయాలు, మతత్వ రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనుకున్నా కూడా అనూహ్యంగా 190 స్థానాలు పైగా సాధించడం అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క క్రీట్ కింద మనం చూడాలి. అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళిద్దరు ప్లానింగ్, పొలిటికల్ ప్లానింగ్ కావచ్చు, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలని కావచ్చు, ఓకే పొలిటికల్ ఎజెండాలో దాదాపు 60 లక్షల ఓట్లు తీసేశారు, పేరుతో ముస్లిం ఓట్లు తీసేశారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో కొన్ని హిందూ ఓట్లు కూడా తీసేసామనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లెక్కలు చెప్తుంది. ఇది ఒక పెద్ద వివాదాస్పద అంశం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రిజల్ట్ తర్వాత, ప్రభుత్వం మార్పు తర్వాత అతిపెద్ద రాజకీయ చర్చ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్తో భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తే ఏ రాష్ట్రాన్నైనా కొల్లగొడతాము అని అనటానికి మనకి ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ని బట్టి చూస్తే తెలుస్తుంది. దీంతో పాటుగా ఓవరాల్గా మనం ఒక పొలిటికల్ అనాలిసిస్ కనుక మనం చేస్తే జనరల్గా 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓవరాల్గా పార్లమెంట్లో వాళ్ళకి రావాల్సిన స్థానాలు, వాళ్ళు ఏవైతే మ్యాజిక్ ఫిగర్ అనుకున్నారో అంతకుముందు 2019 వచ్చిన స్థానాల కంటే తక్కువ వచ్చినాయి, మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ వచ్చింది. కాకపోతే ఎన్డీఏ పక్షాల సహకారంతో, ప్రధానంగా తెలుగుదేశం, బీహార్లో నితీష్ కుమార్ పార్టీ వీళ్ళందరూ జేడీతో కలిసి గవర్నమెంట్ని ప్రాపర్గానే నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2024 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి రాష్ట్ర ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. ఇదొక అంటే 2024 భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గిందని అనుకున్నారు. కానీ తర్వాత జరుగుతున్న ప్రతి రాష్ట్ర ఎన్నికల్లోనూ గెలుస్తుంది. హర్యానాలో గెలిచారు, ఢిల్లీలో గెలిచారు, మహారాష్ట్ర, బీహార్, యు నేమ్ ఇట్, ఎనీ స్టేట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ పోతుంది. ఇప్పుడు తాజాగా పుదుచ్చేరి, అస్సాంలో పవర్ నిలబెట్టుకున్నారు, బెంగాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చారు. దీంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఓట్ షేరు, సీట్ షేరు పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మళ్ళీ తన ప్రభంజనాన్ని సృష్టించబోతుంది. నిలబెట్టుకోవటం కాదు, విస్తరిస్తుంది అనే ఒక అంచనా వస్తుంది. 2024తో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది, ఇక భవిష్యత్తు లేదు, ఇక రోజువారీ డౌనే ఉంటుంది అనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లక్ష్య సాధన అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ముందుకెళ్తున్న తీరును బట్టి చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటే సాధించగలదు అని అనడానికి మరో ఎగ్జాంపుల్ మనకి తాజాగా వస్తున్న రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. దీన్ని బట్టి ఓవరాల్ విశ్లేషణ చేస్తే సో భారతీయ జనతా పార్టీ ఏ స్టేట్ మీద రాజకీయ ఆలోచన చేస్తే ఆ స్టేట్ కైవసం అవుతుంది. అదేవిధంగా యువతరం కనుక ఎప్రిషియేట్ చేస్తే, కొత్త తరహా రాజకీయాలు చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. యువత ఆశీర్వదిస్తే అధికారంలోకి రావచ్చు అనేది ఇక్కడ టీవీకే రూపంలో, విజయ్ రూపంలో మనకు కనిపిస్తుంది. మనం మొత్తం బట్టి చూస్తుంటే ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక అంచనాకు రావాలి, ఒక క్లారిటీకి రావాలి. ఈ కొత్త పందా రాజకీయాలని అలవాటు చేసుకోవాలి. కులాలు, మతాల పేరుతో రోజువారీ రొటీన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు తమ ఆలోచన తీరు మార్చుకొని బెంగాల్లో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది ఒక కేస్ స్టడీస్గా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీలకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యువతను ఎలా అట్రాక్ట్ చేయాలనేది తమిళనాడు దాన్ని చూసి నేర్చుకుంటే రేపు ఆంధ్ర, తెలంగాణలో కొత్త తరహా రాజకీయం చేయడానికి ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు అవకాశం దక్కే అవకాశం ఉంది. అయితే ఈ పని చేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.